హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతక స్టోరీలో 147వ భాగం. పావు గంటకి సమన్వి తన స్కూటీ మీద బయటికి వచ్చి అక్కడే తన కోసం ఎదురు చూస్తూ ఉన్న వేణు వైపు ఆశ్చర్యంగా ఒక్క నిమిషం చూసి వెంటనే తేరుకొని తనకేం పట్టనట్టు తన స్కూటీని రయ్యమని పరిగెత్తిస్తూ ముందుకు వెళ్ళిపోయింది. తనని చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్న సమన్విని చూసి వేణు పళ్ళు నూరుకుంటూ తన వెనకే ఫాలో అవుతూ సమన్విని చేరుకొని తన పక్కనే ఈక్వల్ గా బైక్ నడుపుతూ, సమన్వి, నా మాట వినవే, అలా బయటికి వెళ్దాం, వస్తావా అని అడిగాడు. సమన్వి షార్ప్ గా వేణు వైపు ఒకసారి చూసి వెంటనే తన స్కూటీని ఇంకొంచెం స్పీడ్ పెంచి ముందుకు తీసుకువెళ్ళగానే వేణు దీనికి పొగరు బాగా ఎక్కువయ్యింది. చెప్తాను అనుకుని ఎటు వెళ్తున్నాడో చూడకుండానే సమన్వి వెనక వెళ్తూ ఎవరూ లేని చోట సమన్విని క్రాస్ చేసి తనకి అడ్డంగా బైక్ ఆపగానే సమన్వి కూడా సడన్ బ్రేక్ తో బైక్ ఒక పక్కకి ఆపగానే, ఏంటే, నీ వెనక నీ కాబోయే మొగుడిని నేను వస్తున్నానన్న భయం కూడా లేకుండా అలా వెళ్ళిపోతున్నావు అని కిందకి దిగి అడిగాడు వేణు. సమన్వి కేర్లెస్ గా ఒక లుక్ విసిరి స్కూటీ మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉంటే వేణు పళ్ళు పటపటలాడిస్తూ స్పీడ్ గా సమన్వి స్కూటీ దగ్గరికి వెళ్ళి స్కూటీ కీస్ లాక్కొని, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావే అని చేతులు కట్టుకొని ముందు కిందకి దిగు అని అన్నాడు. సమన్వి కీస్ ఇవ్వు అన్నట్టు చేయి ముందుకు చాపి వేణు వైపు చూస్తూ ఉంటే వేణు ఆ కీస్ ప్యాంట్ పాకెట్ లో వేసుకుని, కుదరదు, నీకు కీస్ ఇవ్వను, నువ్వు నాతో పాటు బయటికి రావాల్సిందే, ఈ రోజు నీ కోపం పోవాల్సిందే, నేను ఫిక్స్ అయ్యి ఎంతో కష్టపడి రుద్ర నుంచి తప్పించుకుని మరీ నీ కోసం పరిగెత్తుకుంటూ వచ్చాను అని పళ్ళు బిగబెట్టి అన్నాడు వేణు. ఆయన సమన్వి పట్టించుకోకుండా కిందకి దిగి దిక్కులు చూస్తూ ఉంటే, ఏంటే ఇక్కడ ఒక మనిషిని గొంతు చించుకొని మాట్లాడుతుంటే దిక్కులు చూస్తున్నావు, కనీసం ఎదుటి మనిషితో మాట్లాడటం ముందు నేర్చుకో అని కచ్చగా అంటూ కిందకి దిగిన సమన్విని తన దగ్గరికి లాగాడు వేణు. సమన్వి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వేణు వైపు చూడకుండా వేణు గుండెల మీద చేయి వేసి వెనక్కి తోస్తూ ఉంటే వేణు కోపంగా సమన్వి చేతులు విసిరికొట్టి, ఏంటే తెగ బెళ్ళొప్పిస్తున్నావు, బ్రతిమలాడే కొద్ది మునగ చెట్టెక్కి కూర్చుంటావా ఏంటి, ఏదో ఒకరోజు కొమ్మ విరిగి కింద పడతావు, జాగ్రత్త. అందుకే మర్యాదగా నేను బ్రతిమలాడినప్పుడే, సరే బావా, నువ్వు తెలియక తప్పు చేశావు, నేను నీ మీద కోపంగా లేనులే, ఇప్పటి నుంచి మాట్లాడుతాను అని చెప్పు అని అంటూ ఉంటే సమన్వి మళ్ళీ కేర్లెస్ గా ఒక లుక్ విసిరి దిక్కులు చూస్తూ ఉంటే వేణు అప్పుడు చుట్టూ చూశాడు. ఆ దారి రుద్ర ఇంటికి వెళ్లే రూట్ కాకపోవటంతో, ఏంటి ఇటు సైడ్ వచ్చావు, ఇటు సైడ్ రోడ్ సైడ్ బ్లాక్ వైడ్ ఇటు సైడ్ రోడ్ వైడ్ చేస్తూ బ్లాక్ చేశారు కదా అని అయోమయంగా అడిగి వెంటనే బుర్రలో ఏదో తట్టినట్టు, అంటే మన ప్రైవేట్ స్పేస్ కోసం ఇటు తీసుకువచ్చావా అని కళ్ళు పెద్దవి చేసి అడిగాడు. సమన్వి ఏమీ మాట్లాడకుండా వేణు కౌగిలి నుంచి గింజుకుంటూ ఉంటే వేణుకి సమన్వి మౌనంలోనే నిజం అర్థమై, అమ్మ నా బంగారం అంటూ సమన్వి మొహాన్ని చేతుల్లోకి తీసుకొని, అంటే నీకు నా మీద కోపం లేదు, ఏదో జస్ట్ నేను నిన్ను బ్రతిమలాడాలని బెట్టు చేస్తున్నా, అంతే కదా. అర్థమైపోయిందిలే, నీ కోరిక నేనెందుకు కాదంటాను చెప్పు. ఎలా బ్రతిమలాడాలి, గడ్డం పట్టుకోనా, చేతులు పట్టుకోనా, లేదా కాళ్ళు పట్టుకోనా, ఏది పట్టుకొని బ్రతిమలాడను, ఎలా బ్రతిమలాడితే నువ్వు మునిపటిలా నాతో నా సమన్విలా ఉంటావు అని ఎగ్జైటింగ్ గా అడిగాడు వేణు. సమన్వి ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటే, ఓహో కాళ్ళు పట్టుకోనా, సరే నీ ఇష్టం అంటూ వేణు కిందకి వంగుతున్నట్టు తల కిందకి దించగానే సమన్వి కంగారుగా, పిచ్చి పట్టిందా బావా నీకు, నేను చెప్పాను నా కాళ్ళు పట్టుకోమని అని వేణు చెంప మీద చిన్నగా కొట్టి
బ్రతిమలాడటం అంటే ఇష్టమైన చాక్లెట్ తీసుకురావటమో, టెడ్డీ బేర్ తీసుకురావటమో, లేదంటే బయటికి ఎక్కడికైనా తీసుకువెళ్ళి టైం స్పెండ్ చేయటమో చేస్తే నా కోపం తగ్గిపోతుంది ఆటోమేటిక్‌గా. అదేమీ తెలియని ముద్దపప్పు నువ్వు. ఇన్ని రోజులు నేను నిన్ను దూరం పెట్టానని నువ్వు అంతే దూరంగా ఉండిపోయావు అని ఏడుస్తూ వేణు గుండెల మీద కొడుతూ, తెలుసా నేను అలిగితే నువ్వు ఎలా బ్రతిమలాడతావా అని ఎంత ఎక్సైటింగ్‌గా వెయిట్ చేశానో. కానీ నా ఎక్సైట్‌మెంట్ మీద నీళ్లు చల్లేసి తుస్సుమనిపించావు అని ఏడుపులోనే ఉక్రోషం కలగలిపి అంది. అయ్యో మా బుజ్జి పప్పి, నా మీద అంత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుందా? నాకు తెలియదే. నన్నేం చేయమంటావే? ఒకవైపు నువ్వు నా నంబర్ బ్లాక్ చేశావు, మాట్లాడి ఎక్కడికైనా కలుసుకుందాము అంటే, మరోవైపు నీ అన్న కనీసం నిన్ను కలవనివ్వకుండా ఒకటే వర్క్ ఇచ్చి చంపేశాడు. ఉదయం పెళ్లి చూపుల టైంలో కూడా నీతో మాట్లాడాలని ట్రై చేశాను. కానీ నువ్వేమో మొహం తిప్పేసి వెళ్ళిపోవటంతో నీకు ఇంకా నా మీద కోపం తగ్గలేదేమో అని నేను ఆఫీస్‌కి వచ్చేశాను. కానీ అందరూ సంతోషంగా ఉండి మనం మాత్రం ఎడమొహం పెడమొహం పెట్టుకొని ఉండటం నాకు నచ్చలేదు. పైగా నీ వాగుడిని నేను చాలా మిస్ అయ్యాను. ఐ మిస్ యూ సో మచ్ సమన్వి అని బెంగగా అన్నాడు వేణు. ఐ మిస్ యూ టూ బావా అంటూ సమన్వి వేణుని హత్తుకోగానే, హమ్మయ్య నీ కోపం పోయిందా అని వేణు కూడా సమన్వి చుట్టూ చేతులు వేసి సంతోషంగా అడిగాడు. పోలేదు అని సమన్వి మూతి ముడిచి వేణు నుంచి దూరం జరిగి, నువ్విప్పుడు ఎందుకు వచ్చావో ఆ పని ఇంకా చేయలేదు. సో నేను మళ్ళీ అలకపాన్పు ఎక్కాను అని అంది. ఏంటి? ఇప్పటి వరకు నేను చేసింది నీకు బ్రతిమలాడట అనిపించలేదా అని నోరు తెరిచి ఆశ్చర్యంతో అడిగాడు వేణు. ఇది బ్రతిమలాడటం అని ఎవరు అనరు బావా, నువ్వు తప్ప అని వేణు వైపు చూస్తూ వెటకారంగా చెప్పి, ఇప్పుడు కూడా నన్ను బయటికి తీసుకువెళ్ళటానికని వచ్చి ఇలా సోది కబుర్లు చెప్తున్నావేంటి? నాకు ఆల్రెడీ తెలుసు నువ్వు వస్తున్నట్టు అని కళ్ళు రెండు గుండ్రంగా తిప్పుతూ చేతులు కూడా తిప్పి చెప్పింది సమన్వి. వేణు మనసులో, అంటే అందరూ కలిసి ఒకటై నన్ను కావాలని ఏడిపించారా అని పళ్ళు నూరుకుంటూ సమన్వి వైపు చూసేసరికి సమన్వి ముద్దుగా మొహం పెట్టి ఉండటంతో తన కోపం మొత్తం ఎగిరిపోయి సమన్విని దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టి, ఐ లవ్ యూ సమన్వి అని తన ప్రేమనంతా ఆ పదంలోనే పలికేలా చాలా సాఫ్ట్ గా చెప్పాడు, సమన్వి మనసుకి చేరిపోయేలా. ఐ లవ్ యూ టూ బావా అని సమన్వి కూడా సంతోషంగా హత్తుకొని, మనం త్వరగా పెళ్లి చేసుకుందాం బావా, ఈ చదువులన్నీ నా వల్ల అవ్వట్లేదు. ఆ పెళ్ళేదో చేసుకుని నలుగురు పిల్లల్ని కని నిన్ను వాళ్ళని చూసుకుంటూ నీతో పాటు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయాలని ఉంది అని బెంగగా అంది సమన్వి. అదే మాట పోయి నీ అన్నయ్యతో చెప్పకపోయావా అని వేణు వెటకారంగా అనగానే, అమ్మో అన్నయ్యకా, చంపేస్తాడు చదువు మధ్యలో ఆపేశానంటే అని భయంగా అంది సమన్వి. కదా, అందుకే ఈ 6 నెలలు నీ చదువు కంటిన్యూ చేయి. ఆలోపు నేను కూడా నా సేవింగ్స్ దాచేస్తాను. అంటే ఇంతవరకు దాచినవన్నీ ఫ్లాట్‌కి పెట్టేశాను కదా. ఇప్పుడు మన కోసం ఈ 6 మంత్స్‌లో ఎంతో కొంత దాచేస్తే రేపు ఫ్యూచర్ కోసం మన పిల్లల కోసం ఉపయోగపడతాయి అని నవ్వుతూ అన్నాడు వేణు. అది నిజమే. సరే నీ ఇష్టం. ఇంతకీ ఎక్కడికి వెళ్దాం అని అడిగింది సమన్వి ఎగ్జైటింగ్‌గా. మూవీకి వెళ్దామా అని అడిగాడు వేణు. ఎప్పుడు మూవీనేనా?
బోర్, ఇంకెక్కడికైనా వెళ్దాం. వేరే చెప్పు బావా అని గారంగా అడిగింది సమన్వి. మరి పార్క్కి అని అడిగితే ఇప్పుడు క్లోజింగ్ టైం అని గుర్తు చేసింది సమన్వి. ఇంకెక్కడికి, ఏదైనా రెస్టారెంట్కి వెళ్దామా అని అడిగాడు వేణు. వద్దు అని తల ఊపింది సమన్వి. నేను ఏది చెప్పినా నువ్వు ఇలానే అంటావు కానీ ఎక్కడికి వెళ్ళాలని ఉందో అదే చెప్పు, అక్కడికే వెళ్దాం అని నవ్వుతూ అన్నాడు వేణు. అలా అన్నావు, బాగుంది. అలా ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి ఒకరి చేయి ఒకరం పట్టుకుని అలా నక్లెస్ రోడ్డు వరకు నడుస్తూ వెళ్ళి మన ఫ్యూచర్ ప్లాన్స్ డిస్కస్ చేసుకుందాం పద బావా అని ఎగ్జైటింగ్ గా అంది సమన్వి. వేణు చిరునవ్వుతో, నీకు తెలుసా, నువ్వు అందరికంటే చాలా డిఫరెంట్ అని నవ్వుతూ అన్నాడు. ఎందుకు? నువ్వు అంత అవాయిడ్ చేసిన ఇంత ఈజీగా వదిలేసినందుకా అని సమన్వి మూతి ముడిచి అడిగితే, కాదు, ఎవరైనా కాబోయే వాడు ఎక్కడికి వెళ్దామని అడిగితే షాపింగ్ ఆర్ సినిమా ఆర్ రెస్టారెంట్ అని అడిగి కాబోయే వాడి పాకెట్ కి చిల్లు పెడతారు మీ అమ్మాయిలు. కానీ నువ్వేమో అక్కడికి వద్దు ఇక్కడికి వద్దు అంటూ రోడ్డు మీద చట్టాపట్టాలు వేసుకుని వేరుశెనగ గింజలు తింటూ తిరుగుదామంటున్నావు. రూపాయి ఖర్చు అవసరం లేని ఎంటర్టైన్మెంట్ తెలుసా నీతో అని అన్నాడు నవ్వుతూ వేణు. అయితే ఏంటి, ఇప్పుడు నీ పాకెట్ కి కన్నం వేయాలంటావు, అంతే కదా. పద, షాపింగ్ కి వెళ్దాం. ఇంట్లో అందరు ఆడవాళ్ళకి పట్టు చీరలు, మగవాళ్ళకి ప్యాంట్ షర్ట్లు తీసుకొని నీ నెల జీతం ఖాళీ చేసేద్దాం అని ఆవేశంగా అంది సమన్వి. అమ్మో, ఇంత బంపర్ ఆఫర్ నాకొద్దులే అని, కానీ నువ్వు చెప్పిన దానికే ఫిక్స్ అవుదాం. మరి నీ స్కూటీ అని అడిగితే ఇక్కడే పార్క్ చేసి వెళ్ళిపోదాం. కావాలంటే డ్రైవర్కి ఫోన్ చేస్తానులే, అతను వచ్చి తీసుకువెళ్తాడు అని నవ్వుతూ చెప్పి వేణు బైక్ స్టార్ట్ చేస్తే వెనక కూర్చొని కాలేజ్ బ్యాగ్ వేణుకి ఇచ్చి వెనక నుంచి గట్టిగా హత్తుకుంది సమన్వి. వేణు సమన్వి చేతులు పెదవుల దగ్గరికి తీసుకువచ్చి ముద్దు పెట్టి, నువ్వు నాకు దొరకటం నా అదృష్టం సమన్వి, ఐ లవ్ యూ ఇన్ఫినిటీరా అని మనసులో చాలా ప్రేమగా అనుకుని బైక్ స్టార్ట్ చేసి ట్యాంక్ బండ్ వైపు పరుగులు పెట్టించాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.